ఆమె ఇష్టపడి పిలుచుకున్నది, ఆమె మోజు మీద నన్ను పిలిచింది, ఇచ్చినది అంతే. ఏంది టిప్పా? మీరేమైనా పెట్టుకోండి దానికి ఆ పేరు. ఆమె ఆమె నాతో ఆమె కోరికలు తీర్చుకుంది. ఇక్కడ తన కోరికలు తీర్చే దేవుడు, వీళ్ళు దర్శనం ఇచ్చే భక్తులు. ఎవరమ్మా ఇతను? రాజేష్ మేడం. పేరు కరెక్టే చెప్తుందా నాయన? రాజేష్ బ్రాండా? బ్రాండ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఉన్నారా? ఇక్కడ లేరు సార్. ఎక్కడ ఉంటారు? బయట దేశంలో. బయట దేశమే. సరే, ఈయన టార్గెట్ ఒంటరి మహిళలు. ఇట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు రమ్మంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్తాం. ఆడవాళ్ళు పిలిచినప్పుడు మగవాడు వెళ్ళకుండా ఉంటాడా? డబ్బులు నాకు కావాలి. ఎక్కువ ఇందొకటి నుంచి చూస్తున్నా. ఆడవాళ్ళు ఆంటీలను టార్గెట్ చేస్తున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమవుతుందా నీకు రాజేష్? వాళ్ళ అవసరం నేను తీర్చిన, నా అవసరం వాళ్ళు తీర్చి అంతే. చాలా క్రిమినల్ గా మాట్లాడుతున్నాడు. కొంచెం భయం లేదు లోపల? భయం లేదు, కొంచెం భయం లేదు. ఇక్కడి నుంచి లేచి బిడ్డ వేడికోతో తెలుసా? పోతే నేను ఒక్కనే పోను. ఎవరు తీసుకోతావు? నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను తీసుకుని వెళ్తాను. చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. చూస్తున్నారా సార్? నాకు స్టేషన్లో ఏం కొత్త కాదు. స్టేషన్ లో కొత్త కాదా? ఎన్నోసార్లు పోయింది. ఏమైతుంది? మళ్ళీ పోతే డబ్బులు అయితే మళ్ళా పోతాం, మళ్ళా డబ్బులు కట్టి బయటకు. ఇద్దరు ఆడోళ్ళకి. ఈరోజు మన స్టూడియోలో ఒక 25 కుర్రాడి చేతిలో మోసపోయి ఉన్నవన్నీ ఇచ్చేసి సంసారానికి కూడా ఈరోజు ముప్పుతిప్పలు అవుతున్నాయి అని మన దగ్గరికి విజయలక్ష్మి వారి బాధను చెప్పుకోవడానికి స్టూడియోకి వచ్చారండి. వాళ్ళని పిలిచేద్దాం. రండమ్మా, చెప్పండమ్మా. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? ఫైనాన్స్ ప్రాబ్లం అండి. ఆయన కొంచెం మాకు తెలుసున్న ఫ్రెండ్స్ అండి. ఆ కుర్రోడు వస్తా ఉండేవాడు, ఇంటికి చేస్తూ ఉండేవాడు మా ఇంటి దగ్గరలోనే. మీ పేరమ్మా అసలు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు అసలు? నెల్లూరు అండి. నెల్లూరు. ఆ నుంచి వచ్చారు. ఇప్పుడు చెప్పండి. ఆ అబ్బాయి కొంచెం బాగా ఇంటి దగ్గర క్లోజ్ గా ఉండేవాడు మీతో. చిన్నపిల్లాడు కదా, ఫోన్లే మన ఇంటి దగ్గర ఉంటాడు, మన పిల్లల్లో కలుసుకొని వెళ్ళిపోతాడు అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళం అండి. ఉంటుంటే అలా చేస్తూ ఉండి ఇంటికి వస్తుంటే భోజనం గట్ట చేసి మంచిగా ఉండేవాడు. తర్వాత కొంచెం డబ్బులు ప్రాబ్లమ్స్ అంటే కొంచెం డబ్బులు కూడా ఇచ్చామండి, 5 లక్షల దాకా ఇచ్చిన తర్వాత కొంచెం అట్లా మాట్లాడతాం. ఇంకా కొంచెం అబ్బాయితో కొంచెం క్లోజ్ అయిపోయామండి. ఏంటమ్మా క్లోజ్ అవ్వడం అయింది. ఎంత వయసు అబ్బాయిది? 25 మేడం. నీ వయసు? 45 మేడం. ఏంటమ్మా అబ్బాయితో నువ్వు? అంటే ఇంటికి వస్తున్నాడు కదా, క్లోజ్ గా ఉన్నాడు కదా, భర్త లేడు కదా ఇక్కడ అండి, అందుకని కొంచెం. ఎక్కడ ఉంటాడు మీ ఆయన? సౌదీలో ఉంటాడండి. సౌదీలో ఉంటాడు. ఆయన లేడు కదా, ఈయన నీ కారణాలన్నీ తీరుస్తున్నాడని అబ్బాయితోని పెట్టుకున్నావు నువ్వు ఎఫ్ఐఆర్. ఏం చేశాడైతే? 5 లక్షలు ఇచ్చానమ్మా. 5 లక్షలు ఇస్తే ఇప్పుడు అవేమో నేను ఎవరిని చేయను, మీరు ఎక్కడ కావాలి అక్కడ చెప్పుకోండి, ఎక్కడ పెట్టుకోండి అని అడిగాడండి. అంటుండు. దానివల్ల మీ దగ్గరికి వచ్చాం మేడం. మీరు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారా? ఇంటి దగ్గరనే ఉంటానండి. ఖాళీగానే? ఆయన పంపిస్తారు డబ్బు. అబ్బాయి మీకు ఎలా పరిచయం అయ్యిండు? మా ఇంటి దగ్గరలోనే అండి వాళ్ళ ఇల్లు. ఇంటి దగ్గరలోనే? అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటి దగ్గరికి. అంటే మీకు వాళ్ళకి రిలేషన్ ఇంటి దగ్గర అంటే క్యాజువల్ వచ్చేటోడా? మామూలుగానే అంటే వచ్చేవాడు, మామూలుగా ఇంటి దగ్గరలో కొంచెం దూరంలో, కానీ మామూలు ఫ్రెండ్లీగా ఉండేవాడు ఫస్ట్ లో. ఫ్రెండ్లీ ఏందమ్మా? ఫ్రెండ్లీ ఒకటే వయసు వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అవుతుంది. మీకన్నా తక్కువ వయసు ఉన్న అబ్బాయి తోటి మీకేం ఫ్రెండ్షిప్? అది తెలియదు కదండి, ఇంకా మరి ఏం చేస్తామండి. ఏందమ్మా ఇంత వయసు వచ్చింది, మీ కొడుకు లాంటి వాడితోటి మీరు ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకున్నారు, 5 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ డబ్బులు ఎవరి 5 లక్షలు? మా హస్బెండ్ పంపించారండి. హస్బెండ్ పంపించారు. ఆయన అక్కడ కష్టం చేసి మీకు ఇక్కడ పంపించాడు. అవును సార్. ఇక్కడ నువ్వు విలాసవంతంగా ఓ ప్రియుడితో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఆయన కష్టాన్ని. అంటే లోటు లేకుండా చూసుకుంటున్నది ఆమెకు ఆమె. హస్బెండ్ లోటు అనేది లేదు ఇక్కడ. సరే ఏమంటారు చెప్పండి, మేమేం చేయాలి మీకు? అదే సార్, మరి ఆ అబ్బాయి మరి కొంచెం మీరు అడిగి మరి మాకు కొంచెం హెల్ప్ చేస్తారని మీ దగ్గరికి చెప్పారని వచ్చామండి. మరి మీరు ఇల్లీగల్ గా ఉండి రిలేషన్షిప్ పెట్టుకొని అనైతిక సంబంధంలో ఉండి డబ్బులు పోగొట్టుకొని మా దగ్గర వస్తే ఎట్లా చెప్పండి?
మామూలుగా ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా అన్న విషయంలో ఉన్నాం కానండి ఇలాగా ఇంతలా చేస్తాడు అనుకో. అంటే నాకు ఒక్కటి చెప్పండి, మీ ఉద్దేశం ఏంది? ఆ అబ్బాయితో మీరు రిలేషన్షిప్ పెట్టుకున్నారు అంటే దేనికైనా కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, దేనికైనా ఒక అంతం అనేది ఉంటుంది. అంటే మీ ఆఖరిగా మీరు తనతో పాటు అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పేసా, లేచిపోవాలని చెప్పేసా, లేకపోతే తనతో పాటు లైఫ్ లాంగ్ ఇదే కంటిన్యూ చేద్దామనా? డిస్టర్బెన్స్ అనేది ఎందుకు వచ్చింది? మీరు ఏం కావాలని కోరుకున్నారు ఆ అబ్బాయి? అంటే మా వారు లేరు కదా అని కొన్నాళ్ళు ఆ అబ్బాయితో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా అబ్బాయి డబ్బులు ఇచ్చాను కదా, నేను డబ్బులు నాకు ఇస్తాడన్న ఉద్దేశంలో అడిగానండి. నాకు ఇంకా మా హస్బెండ్ వస్తాడు కదా అన్న నేను కట్ చేసుకొని మా అప్పుకి ఇచ్చారమ్మా డబ్బులు? అప్పుగానే ఇచ్చానండి. ఇంకేమైనా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ఇంకేమైనా ఇచ్చారా? హారం ఇచ్చానండి, బంగారు హారం ఇచ్చారా? అట్టిగానే ఇచ్చేసారా? గిఫ్ట్ కింద ఇచ్చాను. గిఫ్ట్ కింద డబ్బు మాత్రం మామూలుగా ఇస్తానంటే ఇచ్చాను సార్. అంటే గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్? అదేంటి పుట్టినరోజుకి ఇచ్చానండి. తన పుట్టినరోజుకి మీరు ఇచ్చారు. చాలా ప్రేమ ఉందమ్మా నీకు. చాలా ప్రేమ, అక్రమ సంబంధంలో ప్రేమ. ఒక్కటి సార్, ప్రేమ ఉంది కాబట్టి బర్త్డేలు అవి ఉన్నాయని చెప్పి గిఫ్ట్ కింద ఏది ఉంటే అది ఇచ్చేస్తారు. అది కూడా ఈ రోజుల్లో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి జస్ట్ హారాలే ఉంది మేడం. కార్లు ఇచ్చిన వాళ్ళని చూసినా, క్రెడిట్ కార్డులు ఇచ్చిన వాళ్ళని చూసినా, బైకులు కొనిచ్చిన వాళ్ళని చూసినా, ఫారెన్ టూర్లకు తీసుకెళ్ళేట వాళ్ళని చూసినా, బాబోయ్ ఇలాంటి సంబంధాలు గల్లీకి 10 ఉన్నాయి మేడం ఈ ఆదుకు. కానీ ఇలాంటి అనైతిక సంబంధాలు ఏజ్ చూడట్లేదు, చుట్టరికం చూడట్లేదు, ఇరుగు పొరుగు చూడట్లేదు, ఏది చూడట్లేదు. ఎవరితో పడితే వాళ్ళతోటి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకొని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. లాస్ట్కి ఏదో విధంగా లాస్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, లేదంటే వాళ్ళే తలకాలు పగలగొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, చంపుకుంటున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మేడం. ఇవాళ అసలు అంతంత డబ్బు నీకెందుకని అడిగారా అమ్మా? అడిగాను మేడం. ఏం చెప్పాడు? ఫైనాన్స్ ప్రాబ్లం ఉందన్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఆయన ఫైనాన్స్ ప్రాబ్లంకి నువ్వు ఫైనాన్స్ ఇచ్చావు, అది నీ మొగుడు ఇచ్చింది. ఏమన్నా వడ్డీలు కూడా అడిగావా? అడగలేదు మేడం. వడ్డీలు ఏం అడగలా, చాలా ప్రేమ ఉంది. సరే, ఈ డబ్బులని ఎలా ఇచ్చారండి మీరు? ఫోన్ పే చేశాను సార్. ఫోన్ పే చేశారా? లక్ష అలాగా. అంటే ఫోన్ పేలో ఒక్కటేసారి అంత డబ్బులు పోవు కదా? లేదు సార్, వారానికి ఒకసారి, 10 రోజులకి ఒకసారి అలా కొట్టాను సార్, అలా ఇచ్చాను సార్. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారమ్మా? అన్నారండి, పాప బాబు. పాప బాబు. వాళ్ళమ్మ పాప పెళ్ళిడికి వచ్చిందా? పెళ్ళిళ్ళు అయిపోయింది మేడం. పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనవళ్ళు, ఇంత నీ సంసారం ఇంత ఉండంగా ఎట్లమ్మా అసలు మొహం చెల్లుతుందా? కరెక్టేనా అమ్మ నువ్వు చేసింది? కనీసం చెప్పుకోవడానికి కూడా ఉండదు, కూతురుతో కానీ అల్లులతో కానీ డిస్కషన్ చేయడానికి కూడా ఉండదు. 25 సంవత్సరాల అబ్బాయి, చిన్న పిల్లోడు. మీ ఏజ్ ఎంత, తన ఏజ్ ఎంత అమ్మా? కొంచెం ఏజ్ డిఫరెన్స్ అన్నా చూడాలండే. మీ కూతుర్లన్నా తినకన్నా పెద్దోళ్ళు కావచ్చు ఏజ్ పరంగా. ఏందమ్మా, ఏం చేశారమ్మా? 5 లక్షలు పోగొట్టుకున్నారు. చెప్పండి అమ్మా, ఏం చేయాలి మరి? మేము ఏం చేయగలుగుతాం? న్యాయం చేస్తారని వచ్చాము ఇక్కడికి. చేసేది చేసుకుంటారు, దానికోసం న్యాయం కోసం వస్తారు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదమ్మా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఆల్రెడీ కూతురు, కొడుకు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇంకా మనవరాలు కూడా వచ్చారో లేదో మరి నాకు కూడా తెలియదు. మరి భర్త, ఇంతమంది బంధువులు, ఇంతమంది ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఆడవాళ్ళు, వీళ్ళందరిని వదిలిపెట్టి ఆ అబ్బాయితోటి ఫ్రెండ్షిప్ ఏంటి? 20 సంవత్సరాల చిన్నపిల్లోడు. ఆ చిన్న పిల్లోడితో ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్ అని నువ్వు చెప్పడము, మళ్ళీ దాన్ని ఇంకొక విధంగా వెళ్ళడము, గిఫ్ట్లు ఇవ్వడము. మీరు ఇంకా చిన్న వయసులో లేరు కదా, ఇదంతా మీరు ఆలోచించట్లేదా? ఇది కరెక్టే అని మీ మనసుకు అనిపిస్తుందా? లేదండి, అనిపించలేదు. ఇప్పుడు తెలుస్తుంది మేడం. అప్పుడు ఎందుకు తెలియదు? అతడు మీ కొడుకు, కూతురు ఆ వయసులో ఉన్నారు, అది ఆలోచన లేదా మీకు? ఆలోచన లేక అప్పుడు అలా చేశాను. ఇప్పుడు తెలుస్తుందండి, నేను ఇప్పుడు బాధపడుతున్నాను. అంత అయిపోయాక బాధపడేం లాభం? అదేదో సామెత ఉంది కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఎవరమ్మా అమ్మ? తెలుసా ఆమె? ఎవరా ఆంటీ? ఇంటి పక్కన ఉండేది. ఏదో చేసినావట కదా ఆంటీకి? నేనేం చేసిన? చెప్పాలి నువ్వే, నువ్వు చెప్తే మేము వింటాం. నువ్వు వచ్చింది ఎందుకు? ఏదో పిలిచిరని వచ్చిన అంతే. పిలిచిందా? రాయి కూర్చోబెట్టి ఆ ఇస్తరాకేసి భోజనం పెట్టి పంపిస్తా. ఏమో అది మీకు తెలియదు. అదే మరి గట్లనే ఉంది నువ్వు చెప్పేది. ఆవిడెవరో నీకు తెలియదు, ఏం చేసిందో నీకు తెలియదు. ఏం చేసావో తెలీదా నీకు? నా దగ్గర 5 లక్షలు తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నావు? అది మరి ఇస్తానని చెప్పి మరి తీసుకున్నావు కదా, కాగితం కూడా రాయించుకోకుండా, ఏమి రాయించుకోకుండా తీసుకున్నావు. నువ్వు ఇచ్చినావు అది.
నేను ఇవ్వడం ఏంటి? నాకు ప్రాబ్లంగా అంటే ఉంది, ఇక్కడ మ్యాటర్ మొత్తం రివీల్ చేసేసినావా? ప్రాబ్లంగా ఉందనేసే కదా రివీల్ చేయడం ఏంటి? నా కస్టమర్ చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే ఎలాగా? నీ ఇష్టం మీద నువ్వు ఇచ్చినావు, నేనేమన్నా అడిగినా? నేను మరి అడిగావు కదా, నాకు కష్టంగా ఉంది. ఏమన్నా అడిగినా? ఏమన్నా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, నాకు డబ్బు కావాలి, మీ ఆయనతో పైనుంచి పంపుతున్నాడు అన్నావు కదా. ఎందుకు ఇచ్చినావు? మరి ఎందుకు ఇచ్చాను? అడిగా. నేనేం చేయండి నువ్వు ఎందుకు ఇస్తావు? నేను చేయడం ఏంటి? నీ ఇష్టం మీద నువ్వు ఇచ్చినావు. ఇష్టం కాదు నేను చేయడం, అది ఇది అంటే పెట్టి నాకు ఫైనాన్స్ ప్రాబ్లం అన్నావు. నీకు ఇష్టం, నేను అది చేస్తాను ఇది చేస్తున్నాను అంటే నేను అప్పుడే ఇవ్వకపోతాను కదా. ఆ మాట నువ్వు అలా అనాలి కదా. నీ అవసరానికి నన్ను పిలిచినావు, నీ అవసరం తీర్చుకున్నావు, ఇచ్చినావు అంతే. డబ్బులు అప్పుగా ఇచ్చాను కదా నేను. అప్పుగా ఏమి ఇవ్వలేదు. అప్పునే ఇచ్చాను నేను. నువ్వు అప్పుగా ఇవ్వలేదు. అప్పుగానే ఇచ్చాను, అప్పుగానే ఇమ్మన్నాను. మరి అప్పుగా ఇచ్చింది దాని ఎందుకు అవసరానికి పిలవడం? నేను పిలవలేదు, వచ్చేవాడు అంటే ఫోన్లో వచ్చావు కదా అని ఆదరించినందుకు మళ్ళీ అట్లా చేసావు. మరి భర్త లేడని నువ్వేమో మూవ్ అయ్యావు. మూవ్ అయిన నేను మాట్లాడలేకపోయాను. పెద్ద వయసు అందరితో అనిపించుకుంటున్నాను ఈ రోజుని. ఇప్పుడు తెలిసింది అది? మరి ఇప్పుడే తెలిసింది. ముందు తెలిస్తే నిన్ను అసలు గుమ్మలో కూడా చేరనివ్వకపోదు. చెప్పుతో కొట్టేదాన్ని తెలుసా, మామూలుగా కాదు. ఏటో అనుకుంటున్నావు? నీకు తెలియాలి అది ఫస్ట్. అయితే తెలియాలి. ఇష్టంతో పిలుచుకున్నావు నువ్వు నన్ను. ఇష్టంతో పిలుచుకున్నాను ఎందుకు అనుకుంటావు? డబ్బులు నా ప్రాబ్లం ఉందన్నావు. ప్రాబ్లం ఉన్నదన్నాక డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మనిషి వద్ద దున్నపోతావా? నువ్వు నాకు ఇచ్చినట్టు ఏం ప్రూఫ్ లేదు. ప్రూఫ్ లేకపోతే నేను చెప్పాను కదా ఇక్కడ. ప్రూఫ్ ఉందట. ప్రూఫ్ లేదని ఎవరన్నారు? బ్యాంకులో వేసిన బ్యాంకులో కూడా ప్రూఫ్ ఉంది. బ్యాంకులో ఇచ్చాను నీకు, మామూలుగా నీకు ఇవ్వలేదు కదా చేతికి. ఆయన ఎందుకు ఇచ్చిందో అడగండి సార్. ఎందుకు ఇచ్చింది దేని వల్ల ఇచ్చింది? నాకు అప్పులు తీర్చాలి, అప్పులు ఆమె ఇష్టపడి పిలుచుకున్నది, ఆమె మోజు మీద నన్ను పిలిచింది, ఇచ్చినది అంతే. ఏంది టిప్పా? మీరు ఏమైనా పెట్టుకోండి దానికి ఆ పేరు. కాదండి, వచ్చినంత వరకు మేమేమో మా అమ్మ బాబు అంటే బతిమాలాడండి ఆ రోజుని. మమ్మల్ని ఏమో వెనక ముందు ఎవరో లేరు కదా, నేను ఆదరిస్తాను, అది ఇచ్చేస్తానంటే నేనేమో ఇదైపోయానండి. ఆ డబ్బులు కూడా ఫైనాన్స్ గా రేపు పొద్దున్న నాకు ఆధారం ఉంటది. నా భర్త వచ్చి చూసినా నేనేమి ఇచ్చానండి. కాదమ్మా, ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఇప్పుడు కళ్ళు నీళ్ళు పెట్టుకొని ఏం లాభం? మరి నాకు ఇస్తానని చెప్పాడు కదండి, నమ్మకం మీదే కదా ఇచ్చాను. అట్లాంటి వాళ్ళు అందుకే ఉంటారు. సరే, వాళ్ళు ఎవరు దొరుకుతారా? వాళ్ళ మొగుళ్ళు ఎక్కడికి పోయినారా? ఆంటీ బాగుందా? కత్తిలాగుందా? వెళ్ళిపోదామా? బుట్టలో పడేద్దామా? మమ్మల్ని ఇలాగ అన్యాయం చేస్తున్నారు. బాబు ఏమి ఇచ్చింది ఆంటీ? ఏమి ఇచ్చినావు, ఏం తీసుకున్నావు అని చెప్పినావు? నగలు కూడా ఇచ్చానండి. గిఫ్ట్ కూడా ఇచ్చిందట కదా నీకు? పుట్టినరోజు అని నాకు ఇచ్చానండి, దాన్ని నేను అడగలేదండి. దాని వాల్యూ ఎంత ఉంటుంది? నగల వాల్యూ ఉంటదండి 2 లక్షలు ఉంటదండి. 2 లక్షలు ఉంటుంది. టోటల్ 7 లక్షలు తీసుకున్నాడు. పోయిటదండి అది, ఇక్కడది కూడా కాదు. పోయిదా? అవునండి, ఆయన పంపించాను. ఒరిజినల్ బంగారం. ఒరిజినల్ బంగారం ఉంటదమ్మా. అసలైన బంగారం నీ బంగారాన్ని నువ్వు మోసం చేసావు. ఇంకా ఆ బంగారం ఏముందిలే అమ్మా. అందుకే కదండి బంగారం వదులుకున్నాను. డబ్బు ఇస్తానన్నాడని డబ్బుని అడుగుతుంటే మాట్లాడతాడు. అది ఎక్కడ చెప్పుకోని అడుగుతున్నాడండి. వచ్చావు కదా, ఇప్పుడు ఆయన తెలుస్తుంది ఎక్కడ చెప్పుకున్నావు, ఏం న్యాయం జరుగుతుందో ఆయన కూడా తెలుస్తుంది. ఎక్కడ చెప్పుకో అంటే అక్కడ చెప్పు అని అన్నావంట కదా, ఇక్కడ చెప్తుంది. మరి జవాబు చెప్పుకుంటా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. ఆమె అవసరానికి నన్ను పిలిచింది, ఏదో పని కోసం పిలిస్తే ఇప్పుడు లేబర్ని పిలిచి పని చేయించుకొని డబ్బులు ఇస్తారా? అలా ఇచ్చింది నాకు. నా అవసరం పోయింది. ఆమె దగ్గర నుంచి తీసుకున్న 5 లక్షలు ఆమె మీకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ చైన్ అంట. మొత్తం వాల్యుయేషన్ 7 లక్షలు. మరి ఆ డబ్బులు ఇస్తారా ఇవ్వరా? మరి ఏం సంగతో చెప్పండి. నేను ఇవ్వను. దేనికి ఇవ్వవు? ఆమెకు చేసినందుకు, హెల్ప్ చేసినందుకు నాకు ఇచ్చింది ఆమె. సర్వీస్ ట్యాక్స్ అంతే. అంతేనా? మీరు దానికి ఏమన్నా పేరు పెట్టుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఇలా చేయడం కరెక్ట్ అనిపిస్తుందా? ఆమె వయసు ఎంత, మీ వయసు ఎంత? ఆమెకు తెలిసిందో. నా అవసరానికి నేను తీసుకున్నా, ఆమె అవసరానికి ఆమె ఇచ్చింది. నేనేం చేయలేదు. ఇప్పుడు తిరిగి ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తా? బాబు 10 మంది పిలిస్తే అలాగే పోతావా? పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి. అట్లా చేశాడు ఆమెను కూడా. అలాగే చేశాడండి. ఖాతాలో ఇంకెంతమంది ఆంటీలు ఉన్నారు? అదే కదా, ఎంతమంది ఆంటీలు ఉన్నారు నీ ఖాతాలో? నా ఖాతాలో ఏమో నాకే తెలియదు. ఖాతాలో నీకే తెలియదా? ఉన్నారా లేరా? ఉండొచ్చు, మేబీ, తెలియదు. అంటే ఆప్షన్ మనది. ఊరున్నాడండి. మనమే ఊహించుకోవాలి. మన ఊహనకే వదిలేసిండు. అసలు ఏం మనిషిరా నువ్వు? అసలు సమాధానం కరెక్ట్ చెప్తున్నావా నువ్వు? మీరు చూసుకోండి, మీరు తెలుసుకోండి, మీరు పట్టుకొచ్చుకోండి. అసలు ఇక్కడ విషయం అంతా మనకే అవసరం ఉంది, వానికి ఏం అవసరం లేదన్నట్టు కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తెలుసా? విషయం అంతా తేలిన తర్వాత అప్పుడు ఊసలు లెక్క పెట్టుకుంటూ అందరినీ పిలిచి చెప్తావు. వద్దన్నా అందరినీ పిలిచి చెప్తావు. ఇప్పుడు చెప్పట్లేదు కదా, అప్పుడు చెప్తావు.
అప్పుడు కూడా చెప్పినా తప్పిద్దరిది ఉంటుంది. ఇప్పుడు అంత స్టాండర్డ్గా తను చెప్తున్నాడంటే ఈ తల్లి చేసిన మిస్టేకే. ఇప్పుడు ఈమె వాళ్ళ హస్బెండ్కి చెప్పలేదు, వాళ్ళ కూతురికి చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. చెప్పుకుంటే తన పరువు పోతుంది. 5 లక్షలు పోతే పోనీ, కానీ పరువు కన్నా ఎక్కువ కాదు కదా. అయినా మీరు అలాంటి వాళ్ళని ఎలా చేరదీస్తారమ్మా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు డోర్ తెరవందే, నీ గుమ్మం డోర్ తెరవందే ఒకరు లోపలికి అడుగు పెట్టలేరు. అంటే ఫస్ట్లో అయితే అండి మామూలుగా ఫ్రెండ్లీగా ఏదో కుర్రోళ్ళతో ఉన్నట్టుగా ఉండేవాడు. అందుకే ఫోన్లో ఇలా ఉంటున్నాడు కదా అనుకున్న ఉద్దేశంలో నేను చూసాను తప్పండి. మేము సంవత్సరం వరకు అసలు అబ్బాయితో మాట్లాడలేదు. అంతే, వచ్చిన నువ్వు పిలవందే మేము వచ్చినాం, తిని వెళ్ళేవాడండి. నువ్వు మాట్లాడంతే నేను మాట్లాడినా. ఫ్రెండ్లీగా ఉంటాడు, సరదాగా ఉండేవాడు పిల్లలతో ఉన్నాడు అనుకుంటాం కదండి. నువ్వు ఊరికే పద్దాక ఫ్రెండ్లీ అనబాకమ్మా. నాకు ఫ్రెండ్లీ మీదే విరక్తి వస్తుంది. నిజంగా ఫ్రెండ్లీ అనబాకమ్మా. ఆ ఫ్రెండ్లీ అంటేనే చిరాకు వచ్చేస్తుంది నాకు. మామూలుగా ఎవరు అనాలి, ఏ ఏజ్ గ్రూప్ అనాలి, ఎవరు అనాలి అసలు ఆ మాట? పిల్లలు ఉన్నారుగా, పిల్లలతో గట్ట ఉండేవాడండి. దాని మీద ఇంకా పిల్లలతో ఉన్నాడు కదా అనుకున్నాం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవకాశం 2 చేతులు కలవందే చప్పుడు లేదే. తప్పు చేసే కాదంటలేదమ్మా. ఆమె ఇద్దరు వచ్చింది, కలిసి ఆమె చేశారు. పిలిస్తేనే నేను పోయినా. పిలవంది నేనేందుకు పోతా? పిలిస్తే పోయినావు. 5 లక్షలు తీసుకొని ముద్దుగా అయితే జంప్ అయినావు కదా. ఆమె ఇచ్చింది. బా మళ్ళీ ఇచ్చింది అంటాడేంటండి బాబోయ్? ఇచ్చింది అని అంటే ఆమె ఏమి ఇచ్చేస్తే ఇంకా అది తీసుకొని వెళ్తావా? నువ్వు చెప్పింది నాకు అవసరం ఉన్నాయి, డబ్బులు ఇస్తే ఎవరు తీసుకోరు? అదే మరి నువ్వు అడిగితేనే కదా తను ఇచ్చింది. నా అవసరానికి, ఆమె అవసరానికి నేను తీర్చినా కాబట్టి నా అవసరానికి ఆమె డబ్బులు ఇచ్చింది. అయినా నీకు ఒకటి అర్థమవుతుందా బాబు? ఆవిడ నీకు ప్రాబ్లం ఉందని నువ్వు ఆవిడతో చెప్తేనే తను డబ్బులు ఇచ్చారు. అవసరానికి తీసుకో బాబు అని నువ్వు అవసరం తీరంగానే నీ చేతిలో పెట్టలా. అర్థమైందా? నువ్వు అడిగావు కాబట్టి అలాగే ఇచ్చింది. నాకు ఏమని ఇచ్చింది? నా అవసరం తీర్చి నీకు డబ్బులు ఇస్తా అనిందా? అలాగే ఇచ్చింది. అసలు అనలేదండి ఆ మాట. ఆ మాట అనిందా అసలు? అసలు అనలేదండి. మాట అనకపోయినా ఇచ్చిందంటే దేనికోసం అనుకుంటాం? అది నీ ఊహ. మాట పరిచయానికి ఎవరు ఇవ్వరు కదా. అంటే తన ఉద్దేశం ఎలా ఉంది తెలుసా అండి? తన అవసరం ఏంటి, తన చుట్టుపక్కల సిచ్యువేషన్ ఏంటి, తన ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, తన భర్త ఎక్కడ ఉన్నాడు, ఎన్ని రోజుల నుంచి లేడు, తనకు కావాల్సిన మెయిన్ ఏంటి తెలుసుకొని ఆవిడతో ఉండి డబ్బులు అనగానే చేతిలో పెట్టేసింది. మీరు కూడా అమ్మా అంతేనా? ఎంత అమాయకంగా అసలు ఎవరినైతే నమ్మకూడదో వాడినే నమ్ముతారు. ఎక్కడైతే పోగొట్టుకోకూడదో అక్కడే పోగొట్టుకుంటారు. ఏదైతే పోగొట్టుకోకూడదో అది పోగొట్టుకుంటారు. ఏమ్మా ఇంత వయసు వచ్చిందమ్మా మీకు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబానికి చెడ్డ పేరు. తలెత్తుకోలేక అండి, మరి ఎవరికి చెప్పుకోలేక. ఆమె ఉండి ఆమె నాతోని ఆమె కోరికలు తీర్చుకుంది. కోరికలు ఆమె ఏమైనా పెళ్లిగానే ఆమె కోరికలు తీర్చుకోనికి పద్దాక కోరిక తీర్చుకుంది అని చెప్తున్నావు. మేడం ఎందుకు పిలుస్తుంది మరి నన్ను? అంటే మేడం ఇక్కడ తన కోరికలు తీర్చే దేవుడు, వీళ్ళు దక్షిణ ఇచ్చే భక్తులు. అంతేనామ్మా? అవునా? ఒక పేర్లు నేను అలాగని ఇవ్వలేదు కదా సార్. అంటే మామూలుగా నాకు అప్పు ఉంది, బాధ ఉంది, బాకీ ఉంది, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, నాకు దిక్కు లేదు ఏమిని అని ప్రాధాయపడితే ఇచ్చానండి. ఇప్పుడేమో ఈ రోజునేమో తన కోసం ఇచ్చింది, తన సుఖం కోసం ఇచ్చిందని మాట్లాడుతున్నాడు. అదే మరి తనే అంటున్నాడు నీ కోరికలు తీర్చాను అంటున్నాడు. తీర్చిన కాబట్టి అంటే మరి దానికి హామీ లేదు, ఏమీ లేదు, కాగితం లేదు, ఏమీ లేదు అంటున్నాడు కదండి. మరి చిన్న వయసు అతనితోటి మీరు ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఈ విషయం మీరు ఎవరితోటి చెప్పుకునేటట్టు కూడా లేదు. చెప్తే మీ పరువు అనేది మొత్తం ధీమా కూడా అదేనమ్మా. ఇప్పుడు ఇంత అయింది, ఎంత ఇస్తాడో అడగండి సార్. ఓన్లీ ఎంతో కొంత ఇమ్మానండి, 3 లక్షలన్నీ ఇమ్మానండి. మరి ఎంతకన్నా నేను చెడిపోలేను కదండి. ఇప్పుడు నీదొక్క దాని సిచ్యువేషన్ కూడా ఇక్కడ రాదు. ఇప్పుడు కేసు పెట్టి తనని బయటికి తీసుకొస్తే మీతో పాటు ఇంకో 10 మంది నేనున్నా అని వస్తారు. ఇంకెవరిని తీసుకొచ్చారు మీరు? ఇంకొక ఆమె ఉందండి మా ఇంటి దగ్గర, అదే కొంచెం దూరం తీసుకొచ్చారా? ఆమెని కూడా రమ్మన్నానండి. ఇలా కేసు పెడుతున్నాను, నేను సార్ల దగ్గరికి వెళ్తున్నా, మేడం దగ్గరికి వద్దామంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నేను వస్తాను ఆడి వల్ల అనేసి అన్నదండి. టెన్షన్ పడే అవసరం లేదండి. ఆమె ఉందా, వచ్చిందా? వచ్చింది సార్. ఏం పేరు ఆ పేరు? లలిత మేడం. పిలుద్దామా లలితనైతే? పిల్లండి మేడం. చూద్దాం మేడం, అసలు ఇంకెన్ని వివరాలు వస్తాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చూద్దాం. ఏమ్మా లలితనా? అవును మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఎవరమ్మా ఇతను? రాజేష్ మేడం. పేరు కరెక్టే చెప్తుందా నాయన? అదేనా? అదే పేరు? ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా? పేరు ఒకటి. రాజేష్ బ్రాండా? బ్రాండ్. ఏం చేసిండమ్మా? ఇంట్లో డబ్బులు ఇస్తానే తీసుకొని ఇవ్వకొచ్చాం సార్. ఎంత తీసుకున్నాడు డబ్బులు? 3 లక్షలు. 3 లక్షలు? ఎట్లిచ్చావమ్మా? ఎప్పటి నుంచి పరిచయం? ఎంత పరిచయం? ఆ పరిచయంలో నీకు ఎలా ఈ బుద్ధి అయింది?
ఎట్లా పరిచయం? 5 నెలలే పరిచయం మేడం, ఎక్కువ రోజులు ఇంకా. 5 నెలల పరిచయం. ఎందులో పరిచయం అయినా అడిగిన? ఫేస్బుక్ లో పరిచయం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఉన్నారా? ఇక్కడ లేరు సార్, ఎక్కడ ఉంటుంది? బయట దేశంలో. బయట దేశం. సార్ ఈయన టార్గెట్ అది. ఒంటరి మహిళలు. ఒంటరి మహిళలు. చెప్పాను సార్, అందుకే అన్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు చూసే ఆ పనిలో దిగుతున్నాడు. అంటే హస్బెండ్ బయట దేశానికి వెళ్ళి అక్కడ సంపాదనకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. అంటే డబ్బులు కూడా దొరుకుతాయి, సుఖం కూడా దొరుకుతుంది. సింగిల్ గా ఉంటున్నారు కాబట్టి. సార్ ఆడవాళ్ళ విషయాలు అంత లోతుగా తెలుసుకోవాలి అంటే అసలు రాజేష్ పని ఏమై ఉండొచ్చు? పనే ఇది, ఆయన పనే ఇదే. పని ఇదే, ఇంకేం పని లేదు. రోజు వాళ్ళు పిలుస్తున్నారు, నేనేమన్నా టార్గెట్ పెట్టి చేసుకుంటున్నాను ఇవన్నీ, వాళ్ళు పిలుస్తున్నారు. అదే భూమి సూర్యుడు చుట్టూ తిరిగినట్టు వాళ్ళందరూ తిరిగి 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 నీ చుట్టే భ్రమణం చేస్తున్నాయ్యా. ఏం మాట్లాడుతున్నావు అసలు? వాళ్ళని అడగండి. అడుగుతున్నాగా ప్రతిసారి నాదే తప్పనడం కాదు. అదే నువ్వు సూర్యుడివి కదా, అందుకే. అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు రమ్మంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్తాం. ఆడవాళ్ళు పిలిచినప్పుడు మగవాడు వెళ్ళకుండా ఉంటాడా? డబ్బులు నాకు కావాలి. ఎక్కువ ఇంకొకటి నుంచి చూస్తున్నా ఆడవాళ్ళు 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 ఆంటీలను టార్గెట్ చేస్తున్నావు. నేనేం వాళ్ళని టార్గెట్ చేయలేదు, వాళ్ళే చేసారు. వాళ్ళు చేసుకొని నన్ను పిలిచారు అంతే. వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారా అందరూ? వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, నేను వాళ్ళని చేయడం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు కొంచెం అర్థమవుతుందా నీకు రాజేష్? వాళ్ళ అవసరానికి వాళ్ళు పిలిచారు, ఇచ్చారు, తీసుకున్నారు అంతే. వాళ్ళ అవసరం నేను తీర్చిన, నా అవసరం వాళ్ళు తీర్చారు అంతే. ఇంకా దీంట్లో డిస్కస్ చేయడానికి ఏం లేదు. మీకు నాతో అవసరం పోయిందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి డిస్కషన్ పెట్టిరు. ఇంట్లో ఇది తెలియకుండా ఇచ్చిన డబ్బులు తెలియకుండా ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు తెలియకుండా? మీ అవసరం లేనిది ఇచ్చిరా? మీ అవసరం ఉంటేనేగా ఇచ్చింది. అట్లా నువ్వు అనుకున్నావు, అడుక్కున్నా వచ్చి అప్పులాగాని మేము అనుకున్నాం. అట్లా నువ్వు అనుకున్నావు నీ మనసుకు నువ్వు. మేమేమో ఇంట్లో తెలియకుండా ఇచ్చినాము. తెలియకుండా ఇచ్చినప్పుడు తెలియనట్టే ఉండాలి. అప్పుడు మా జీవితాలు బెట్టింగ్లు కట్టావు, పాటు చేసుకున్నావు, ముందు తెలియాలి ఇవన్నీ మీకు. ఇచ్చావు. మేము బాధతో ఉన్న ఫోన్లు అని ఇచ్చాము. ఇచ్చినందుకు మళ్ళీ మమ్మల్ని ఎలా చేస్తావా? అయినా మీరు అమాయకంగా దొరికారు. అసలు ఏ ఆధారం లేకుండా దొరికారు, ఎవరు సపోర్ట్ లేకుండా దొరికారు. కరెక్ట్గా దొరికించుకొని మంచిగా తాళం పెట్టుకొని కూర్చున్నాడు. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తుండే, తీసుకుంటుండే, మళ్ళీ తాళం పెట్టుకుంటు. లేదు, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. మీ హస్బెండ్ సౌదీలో ఉంటారు, మీ హస్బెండ్ కూడా సౌదీలో ఉంటారు. మీ ఇద్దరి హస్బెండ్ సౌదీలో ఉంటున్నట్టు అతనికి ఎలా తెలుసు? మేమే చెప్పాము. అడగండి. వాళ్ళు చెప్పడం కాదు, ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే మీ ఇద్దరు హస్బెండ్ కూడా బయట దేశాల్లో ఉంటారు. ఇద్దరినే టార్గెట్ చేసి ఊళ్ళోనే కదా సార్, ఇల్లు ఊళ్ళోనే, మా ఊర్లో కొంచెం దగ్గర ఒక 5-6 ఇల్లు దాటేగా. అందుకని బాగా తెలుసు కదా సార్, ఎక్కడెవరో ఎక్కడికి వెళ్తున్నారో అన్ని చూసి కనిపెట్టాడని. కనిపెట్టి బాగా మమ్మల్ని ఇచ్చేసాడని. ఇంకెవరైనా ఉన్నారా? ఇల్లేనా? ఉండొచ్చు అని ఇందాకే కదా సార్ అన్నాడు. ఉండొచ్చు అని ఆప్షన్ ఇచ్చాడు మనకే. 25 ఏళ్ల వయసు ఉన్నది, అవసరం మందికి ఇదంతా? మంచి పని చేసుకుని బుద్ధిగా ఉండొచ్చు కదా. ఈ ఆంటీలను ట్రాప్ చేసుడు ఏంది? కష్టపడండి సార్, కష్టపడండి. బెట్టింగ్లు కడతాడు, ఈజీ డబ్బులండి. ఈ మధ్యనే తెలిసిందండి ఇదంతా మాకు. ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డాడు. ఆ మనీ కూడా సార్ డబల్ ధమాకా వస్తుంది, అటు సుఖం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. కరెక్టేగా. ఆ షర్ట్ చూడండి, ఎంత బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నాడు, చమ్కిల షర్ట్. షర్ట్ చూస్తేనే తెలుస్తుంది. చేతికి సిల్వర్ కడ వేసుకున్నాడు. అన్ని డబ్బులు ఇల్లే. ఏం చేసావు రా నాయన? ఆ డబ్బులు ఏం చేసావు? వాడుకున్నా. ఏం వాడుకున్నావు? నా అవసరానికి వాడుకున్నా. నీ అవసరాలు ఏంది? అవసరాలన్నీ వాళ్ళే తీరుస్తున్నారు కదా, ఏం చేస్తున్నావు? వాళ్ళ అవసరాలు ఏం తీర్చలేదు, డబ్బులు ఇచ్చిరా. ఏం చేసావు? నేను అది నా అవసరానికి నేను వాడుకున్నా. నాకంటే ఒక బైక్, గోల్డ్, చైన్, థింగ్ అలాంటివి నేను చేయించుకుంటా కదా. చేయించుకొని మరి ఇంత మందిని పడేస్తాను. మళ్ళీ అవి చూపించుకుంటా, షో చేసుకుంటా, ఇంకా మందిని పడేసుకుంటా. చేసేటప్పుడు చేస్తా. ఆ టైం ఇంకా రాలేదు. టైం ఇంకా రాలేదు. చాలా క్రిమినల్ గా మాట్లాడుతున్నాడు. కొంచెం భయం లేదు లోపల, కొంచెం భయం లేదు. ఇక్కడ నుంచి లేచి బిడ్డ వేడికోతో తెలుసా? పోతే నేను ఒక్కనే పోను. ఎవరు తీసుకోతావు? నాతో పాటు వాళ్ళని కూడా నేను తీసుకుని. అట్లానే బెదిరిస్తున్నాడు సార్. అట్లా మీ హస్బెండ్ చెప్తాను, మీ వెనకాలలో చెప్తాను అని బెదిరిస్తున్నాడు సార్. ఈ బెదిరిస్తున్నారనేసి మీ దగ్గరికి వచ్చాను సార్. ఏమంటారు? మీకేమని బెదిరిస్తున్నాడు? అట్లనే బెదిరిస్తున్నాడు సార్, అందుకే మీ దగ్గరకు వచ్చినాం.
ఏమంటున్నాడు? అదే కేసు పెడితే నాతో పాటు మీరు కూడా వస్తారు అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. నెక్లెస్ కూడా ఇచ్చినాం సార్ డబ్బులకి. మీ దగ్గర కూడా నెక్లెస్ తీసుకున్నాడా? తీసుకున్నారు సార్. అదే భర్తలేమో అక్కడ కష్టపడి అక్కడున్న ఒరిజినల్ గోల్డ్ వీళ్ళకి పంపిస్తుంటే వీళ్ళేమో ఇక్కడ ఇవ్వడము. ఇవ్వకపోతే కేసు పెడతామంటే నాతో పాటు మీరు కూడా వస్తారని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. ట్రాప్ లో పడిపోయారు వీళ్ళు. అయిపోయింది సార్, అంతే. సార్ ఇక్కడ తప్పిద్దరం కలిసే చేసినాం, నా ఒక్కరిని అడగడం ఏంది? నువ్వు చాలా తెలివైనోడు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆగు సార్. ఇదేంటంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కౌన్సిలింగ్ ఇప్పించుకునే చిన్న ఏజా అండి వాడు? కాదండి, మార్చడానికి, మార్చే స్టేజ్ లోకి వెళ్ళడానికి వాడేమన్నా అలాంటి వాడా? అసలు కాదు, ముదిరైపోయాడు బాగా. చాలా ముదిరిపోయాడు. ఏం సార్ మీరు సెక్షన్స్ పెట్టినా, మీరు ఎక్కడికైనా పంపించినా, మీరు పంపిస్తారు, నేను పోతా, నేను మళ్ళీ బయటకు వస్తా, అట్లాంటి స్వభావం ఉన్న మనిషివాడు. ఇలాంటి వాళ్ళకు కూడా ప్రెసెంట్ ఉన్న చట్టంలో ఇలాంటి కేసెస్కి కూడా స్పెషల్గా ట్రీట్ చేస్తారు పోలీస్. ఏం చేస్తుందంటే ఇలాంటి కేసెస్కి చాలా గోప్యంగా ఉంచి ఇతని మీద అటాక్ చేసి ఇతని దగ్గర ఉన్న ఫోన్స్ కానీ ఏదైనా కానీ అన్నీ గుంజుకొని దీన్ని ఒక ప్రైవేట్ కేసులా డీల్ చేస్తారు. ఎవరికి తెలియకుండా థర్డ్ పర్సన్ డీల్ చేసి దీన్ని క్లోజ్ చేస్తారు. ఇతను బయటికి వచ్చి మళ్ళీ వీళ్ళ హస్బెండ్స్తో చెప్పడం కానీ మళ్ళీ వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడం కానీ చేస్తే అప్పుడు ఇంకా సివియారిటీ పెంచుతారు. అంటే న్యాయం లేదని కాదు, న్యాయం ఉన్నది ఖచ్చితంగా. వీళ్ళ హస్బెండ్స్కి తెలియకుండా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా కూడా డీల్ చేసే అంత సత్తా పోలీస్కు ఉన్నది. వాళ్ళు చేస్తారు కూడా, భయపడే అవసరం లేదండి. మీకు మీ వెనకాల మేమున్నాం, మేముండి మేము చేస్తాం, మీతో పాటు నడుస్తాం, కంప్లైంట్ ఇస్తాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. బాబు ఏమంటావు? మరి పోతా స్టేషన్కి, పోలీస్ దగ్గర వస్తావా? నేను ఎందుకు పోతా? ఎందుకు పో? తప్పు చేసినావు కాబట్టి పోవాలి. తప్పు నేను ఒక్కని చేయలేదు. అరే గది ఒక్కటే చెప్తారా? తప్పే అది. పెళ్ళైన స్త్రీతో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకోవడం ఏంది? తప్పు కాదా? బెదిరించడం తప్పు కాదా? చేసిన తప్పు చేసిన నేను ఒక్కని పోను కదా. ఎవరు పోతారు మరి నీతో పాటు? ఇప్పుడు చేసిన తప్పు అంతా పోయిందే. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారు. మేము తప్పు చేయడం ఏంటి? నువ్వు వచ్చావు, అవసరం అన్నావు, డబ్బు ఇచ్చాము. అవసరం అంటే మీ అవసరం లేదు. మా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి సిగ్గు విడిచి ఇక్కడికి వచ్చాం. అక్కడ తెలిస్తే మమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వరు, బయటికి తవరేస్తారు. తెలుసుగా మా ఫ్యామిలీలు ఎలాంటియో తెలీదా? తెలుసుండి మరి అలా మమ్మల్ని ఇది చేసావు. డబ్బుల కోసం మనుషుల్ని హింసించావు తెలుసా? అదంతా నువ్వు మర్చిపోయావు. ఇద్దరు ఆడోళ్ళకి రంకు మొగుడు, అట్లున్నది కథ. ఇది నువ్వెంత ట్రాప్ చేసావో, నీ ట్రాప్లోని వాళ్ళని ఎలా లాగావో, అదెంత క్రైమో నీకు తెలుసా? వాళ్ళు వచ్చారు అంటున్నావు. వాళ్ళు చేసిన తప్పు ఇక్కడ ఒప్పుకున్నారు సార్. కానీ సహజంగా ఏమీ తప్పు చేయని వాళ్ళ మీద మాత్రం చాలా కేసెస్ మనం చాలా వింటుంటాము, పెడుతూ ఉంటారు. అసలు ఇంత ఫ్రాడ్ మీద ఎట్లాంటి కేసులు పెడితే కరెక్ట్ ఉంటుంది సార్? మీరు చెప్పండి. అసలు కొన్ని కేసులు నేను కూడా వేయాలనుకుంటున్నా వాడి మీద. అంటే నిజానికి అంటే ఒక పెళ్ళైన స్త్రీ వెనక పడడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అది మనకి కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్లో ఒక క్రిమినల్ ఒఫెన్స్గా పరిగణింపబడుతుంది. అది చేస్తే మాత్రం కంపల్సరీ 5 years దాకా జైలు శిక్ష అనేది ఉన్నది. సో ఇలాంటి వాళ్ళకి బెస్ట్ థెరపీ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. అది కూడా ఉమెన్స్ వింగ్లో ఇవ్వాలి, లేదంటే షీ టీమ్స్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్గా వాళ్ళు డీల్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం సెట్ చేస్తారు. డబ్బులకు డబ్బులు వస్తాయి. వీళ్ళ మెంటల్ అగోని ఏదైతే మెంటల్గా వీళ్ళు గురయ్యారో దానికి కూడా డబ్బులు వచ్చేస్తాయి. నేను మీ ఇద్దరితో షీ టీమ్కి తీసుకెళ్ళి మీ ఇద్దరితో నేను కంప్లైంట్ వేయడమే కాకుండా ఇంకేం సెక్షన్స్ ఉంటాయి కదా అవి నేను మీకు సపోర్ట్గా ఉండి వీడి మీద ఇప్పిస్తాను. వీడి రూట్ కానీ అసలు వీడి బిహేవియర్ కానీ ఇప్పుడు ఇలా తెలిసిందని మేడం ఎక్కడికి పోతాడు. ఏం చేస్తారో చేసుకోండి. చూస్తున్నారా సార్? నాకు స్టేషన్లో ఏం కొత్త కాదు. స్టేషన్లో కొత్త కాదా? ఎన్నోసార్లు పోయి జైలుకి పోయినావా? పోయినా. జైలు కూడా పోయినావా? వేసి వచ్చిన. ఏమైతుంది? మళ్ళీ పోతే డబ్బులు అయితే మళ్ళీ పోతాం, మళ్ళీ డబ్బులు కట్టి బయటకు. ఇది అసలు అది డబ్బులు బయటకు వస్తా అంత ఆల్రెడీ లా ప్రకారం ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ ఏం జరుగుతుంది, ప్రతిది 25 సంవత్సరాలకే నేర్చేసుకొని ఇలా ట్రాప్ చేస్తున్నాడు. అది సార్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నీలాంటి క్రిమినల్ మైండెడ్ వాళ్ళకి ఎలా డీల్ చేయాలి? చట్టంలో ఒకసారి పనిష్మెంట్ చేస్తే ఒక శిక్ష, రెండోసారి పనిష్మెంట్ చేస్తే ఇంకో రకమైన శిక్ష, మూడోసారి పనిష్మెంట్ చేస్తే ఇంకో రకమైన శిక్ష. అంటే నువ్వు ఫస్ట్ అనుభవించిన శిక్ష రెండోసారి దొరకదు, ఇంకా కఠినంగా ఉంటుంది. ఆ విషయం నీకు తెలియదు. నువ్వు ఏదైతే యవ్వనంలో ఉన్నావో, ఉడుకు రక్తంతో ఉన్నావో, ఇది
కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు, జైల్లో చిప్పగుడు తినుకుంటా ఉంటావు కదా, అప్పుడు అర్థమవుతుంది నీకు. అర్థమైనప్పుడు చూస్తా. అతని బిహేవియర్ మీరు చూస్తున్నారు కదా సార్, అతని రూడ్నెస్ మీరు చూస్తున్నారు కదా. వీడు కానీ బయట పోతే ఇంకెంతమంది ఆంటీల జీవితాన్ని నరకయాతనలు పడేస్తాడో తెలియదు. అసలు వాడికి సేఫ్టీ లేకుండా చేస్తాడు. వీడు మాత్రం బయట తిరగొచ్చు సార్, అసలు తిరిగే ప్రసక్తే లేదు. అమ్మా మీరిద్దరు భయపడే అవసరం లేదు, మేము స్వయంగా వస్తాం, మేము స్వయంగా కంప్లైంట్ ఇస్తాము. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా చెయ్యాలి సార్. ఎక్కడికి వెళ్ళాడు? స్టేషన్కే పోతాడు. ఏ దేశానికి పోలేడు, స్టేషన్కే పోతాడు. చేసుకోండి మీరు. పాస్పోర్ట్ అంతా బ్లాక్ చేసి పెట్టేస్తాం, ఎటు పోలేడమ్మా. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిందంటే తన మీద నిఘా ఉంటది, ఎటు పోలేడు, దేశం దాటి బయటకు పోలేడు. మొత్తం ఇమిగ్రేషన్ పాయింట్స్ దగ్గర మొత్తం చెక్కింగ్ అవుతుంది, అతని పాస్పోర్ట్ నెంబర్ అన్నిటితోటి ఆపుతారు అక్కడికే. సరేనా, మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు ఏదైతే బాధపడుతున్నారో మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మీరు ఇట్లా కొంచెం అలర్ట్ నేర్పియండి. ఆంటీలు ఎవరైనా ఒంటరిగా ఉంటే అసలు ఎవరితో మాట్లాడకూడదు, ముచ్చట్లు పెట్టుకోకూడదు, ఫేస్బుక్లో పోయి చాటింగ్లు చేసుకోకూడదు. ఇలాంటివన్నీ కూడా మీరు తెలివి తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు మీకు అర్థమైంది కదా. ఇంకోళ్ళకి ఆ బాధ కలగకుండా మీరు చూసుకునే బాధ్యత మీదే. ఈ రోజుల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొంతమంది ఆడోళ్ళు చేసే పనులు వాళ్ళ వయసుకి సంబంధం లేని పనులు చేస్తున్నారు మేడం. అవును, మేము కూడా కాదనట్లేదు సార్. కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ బిజినెసెస్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి సార్. వాళ్ళకి ఫేస్బుక్ అనే ఒక ఆప్షను, ఇంకొకటి ఇన్స్టా అనే ఆప్షను, వాళ్ళు అలా బిజినెసెస్ చేసుకోవడానికి సోషల్ మీడియాని ఒక వేదికగా నడిపించుకుంటూ ఉన్నారు. అందులోకి వెళ్ళేసి వాళ్ళ పనులను వాళ్ళని చేసుకోనికుండా ఇట్లాంటి వాడు ఒక్కడు తగిలితే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి. అంటే అందులో కూడా నేనేమంటున్నానంటే సార్, సోషల్ మీడియా అనేది ఒక బిజినెసెస్కి ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఇలా ట్రాప్లో పడుతున్నారు, కొంతమంది బిజినెసెస్ చేసుకుంటున్నారు. అందరినీ కూడా ఇంక్లూడింగ్ చేయడానికి వీల్లేదు. కాకపోతే అమ్మ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, సోషల్ మీడియాని వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాం, వాడు ఎలాంటోడు, వాడు మన దగ్గర నుంచి ఏం రహస్యాలు లాక్కుంటున్నాడు అనేది మీకు సోయలేకపోతే రేపొద్దున మీరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిందే. మీ ఫోటోలు, వీడియో కాల్స్ అవన్నీ ఏవి చేయకండి. ఇలాంటి రాజేష్లు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో, కావున జాగ్రత్తగా ఉండండి. చూస్తున్న వారందరూ కూడా అండి, ఇట్లాంటి రాజేష్కి దూరంగా ఉండాలి అంటే మీరు అసలు ఏ విషయం మీద ఫేస్బుక్లో ఉన్నారు, ఇన్స్టాలో ఉన్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు వీడియో కాల్స్, ఫొటోస్ పంపించడం, ఏది అడిగితే అది పంపించడం చేస్తే మార్ఫింగులు చేసి ఇట్లాంటి వాళ్ళు ట్రాప్లో పడేసి డబ్బిస్తావా నువ్వు వస్తావా అని చెప్పి వీళ్ళు వాడుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మెలకువతో ఉండాలి. నేను ఈరోజు నా విచారణ వేదికగా చెప్తున్నాను ఆడోళ్ళకి, కేవలం మీరు బిజినెస్ పర్పస్ లేకుంటే బొటిక్ నడిపించడానికో లేకుంటే ఏదైనా ఒక బిజినెస్ పర్పస్ మాత్రమే సోషల్ మీడియాలో ఉండండి. డాన్సులు చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ పెడితే ప్రాబ్లం అనేది ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా వస్తుంది. మీ వీడియో ఎవరో ఒకరు డౌన్లోడ్ చేసుకుంటారు, ఏఐ టెక్నాలజీ వచ్చింది, దాన్ని మార్ఫ్ చేస్తారు, దాన్ని ఏదో విధంగా క్రియేట్ చేస్తారు. ఆ వీడియోని మీరు చూసి మీరు చాలా బాధపడతారు, మీ ఫ్యామిలీ దాన్ని చూసి ఇంకా బాధపడుతుంది. దాని ద్వారా చాలా మందిని చూస్తున్నాను సూసైడ్స్ కూడా చేసుకున్నారు ఆ వీడియోస్ని చూసి. సో దయచేసి మీ సోషల్ మీడియాలో మీ ఫోటోలు, వీడియోలు మ్యాక్సిమం వేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వచ్చిన తల్లులకు కూడా నేను ఒకటి చెప్తున్నా, మీతో పాటు మేమున్నాం, మా టీం ఉన్నది, మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. ఇలాంటి రాజేష్లు ఎంతమంది వచ్చినా కూడా మేము ఫైట్ చేస్తాం మీకోసం, న్యాయపరంగా మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం. టెన్షన్ పడే అవసరమే లేదు. ఇతనికి ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష పడేదాకా వదలం. చూశారు కదండి, విజయలక్ష్మి, లలిత ఇలాంటి ఆంటీలు ఇంకెంతమందో. ఒక్క అబ్బాయి ప్రేమతో మాట్లాడించి పలకరించి అడిగిన సహాయం అంతూ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతకైనా నా వాడే కదా అనుకొని అన్నీ చెప్పేసేయడం, అన్నీ ఇచ్చేయడం చేసేస్తున్నారు. వాళ్ళ భర్తలేమో ఎక్కడో పరాయి ఊర్లో ఉండి వీళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా వాళ్ళ సంసారాలని నాశనం చేసేసుకుంటున్నారు కదా. ఈ ఉదంతము అలా వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుందండి. ఇట్లాంటి రాజేష్ లాంటి వాళ్ళు బయట ఇంకెంతమంది ఉన్నారో, అలాంటి ఆంటీలను ఇంకెంతమందిని సఫర్ చేస్తున్నారో తెలియదు. కాబట్టి అందరూ కూడా కాస్త మెలకువలో ఉండి రాజేష్ లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని మనవి చేస్తున్నాం. నమస్తే.